హలో ఫ్రెండ్స్, పుష్ప 2 సీక్వెల్ మూవీ, మోస్ట్ హైపెడ్ మూవీ. మరి ఈ మూవీకి ప్రీమియర్స్ అయితే వేశారు భయ్య, పెయిడ్ ప్రీమియర్స్. మరి దాదాపుగా 13 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. అయితే ఈ రికార్డును బద్దలు కొట్టేస్తాం అనే విధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే సర్క్యులేట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను, అసలు పుష్ప 2 యొక్క ప్రీమియర్స్ రికార్డ్ని ఈ హరిహర వీరమల్లు బద్దలు కొట్టిందో లేదనేది. మరి దయచేసి ఆఖరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత కామెంట్ చేయండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్యా, పాన్ ఇండియా వ్యాప్తంగా ముందు వరుసలో ఉన్నదంటే పాన్ ఇండియా కింగులు అంటే మనకు గుర్తుకొచ్చే పేర్లు మన టాలీవుడ్ నుండి రెబల్ స్టార్ ప్రభాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ నలుగురు పేర్లు మనకు గుర్తుకొస్తాయి. కానీ టాలీవుడ్కి కింగ్ అంటే మాత్రం ఇద్దరు పేర్లే గుర్తుకొస్తాయి. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాను భయ్య, టాలీవుడ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్నదంటే ఇద్దరు హీరోలకే. అది సూపర్ స్టార్ మహేష్ బాబుకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. వీళ్ళ సినిమా రిలీజ్ అయిందంటే టాక్తో సంబంధం లేదు, హైప్తో సంబంధం లేదు, రికార్డులు మాత్రం తిరగరాస్తారు భయ్య. అదే హరిహర వీరమల్లుతో పవర్ స్టార్ మరొకసారి నిరూపించడం. గట్టిగా చెప్పాలంటే ఈ హరిహర వీరమల్లుకి పెద్ద హైప్ ఏం లేదు భయ్య. సీక్వెల్ మూవీ కూడా కాదు, పైగా 5 సంవత్సరాల నుంచి సాగదీసుకుంటూ వస్తున్నారు ఈ మూవీని. అయినా కూడా పుష్ప 2 యొక్క రికార్డు ఆల్మోస్ట్ బద్దలు కొట్టేసింది. గట్టిగా చెప్పాలంటే బద్దలు కొట్టినట్టే అర్థం భయ్య. ఎందుకంటే ఇది హైప్ లేని మూవీ కాబట్టి హరిహర వీరమల్లు అనేది. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే పుష్ప 2కి ప్రీమియర్స్ ద్వారా 13 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా. మరి ఈ హరిహర వీరమల్లుకి ఆల్మోస్ట్ 13 కోట్ల వరకు గ్రాస్ వచ్చేసింది. చూడండి భయ్య, అదే హైప్తో రిలీజ్ అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ని అందరినీ కూడా పుల్ చేస్తే అందరూ ఇంట్రెస్టెడ్గా ఈ మూవీ పైన ఉంటే ఇక ఏ రికార్డు కూడా టాలీవుడ్లో నిలబడదు. ఇక ఆ మ్యాటర్ పక్కన పెడితే అసలు ఈ మూవీకి డే 1 ఎంతవరకు రావచ్చో మీరు కింద అయితే కామెంట్ చేయండి. నా అంచనా ప్రకారం ఒక 90 నుండి 100 కోట్ల వరకు గ్రాస్ అయితే రావచ్చు భయ్య. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 43 కోట్ల వరకు గ్రాస్ వచ్చేసింది. ఒక 50 కోట్లు అనుకోండి, ఇంకో 50 కోట్లు ఆఫ్లైన్ ద్వారా ఈజీగా వస్తాయి. ఇంకా పెరిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు వర్షాలు గట్ట లేకపోతే. మరి ఆ విధంగా ఫర్ ది ఫస్ట్ టైం 100 కోట్ల డే 1 మార్క్ అయితే పవన్ కళ్యాణ్ ఈ మూవీతో చూడబోతున్నాడు. మరి ఈ మూవీకి దాదాపుగా 120 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగింది. అంటే బ్రేక్ ఏమైనా అవ్వాలంటే 128 కోట్ల వరకు షేర్ను, 250 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. మరి లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబడుతుందో మీరైతే కింద కామెంట్ చేయండి. అలాగే డే 1 ఎంతవరకు రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి.